Hello, Ash Include community. I hope everyone is doing good. సో రీసెంట్ మంత్స్లో మనం క్లాసెస్ నుంచి ఏఐ అవేర్నెస్ థింగ్స్ చాలా చేస్తున్నాం. రీజన్ ఏంటి అంటే ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి ఏఐ ఫర్ షూర్. బట్ అందులో ప్రజెంట్ మార్కెట్లో చాలా హైప్ ఉంది ఏఐ గురించి. బట్ ఏది యాక్చువల్ అండ్ ఏది రియాలిటీ అండ్ ఏది హైప్ అనేది తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అది ప్రమోట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ త్రూ ఆర్ గూగుల్ అలా. బట్ అందులో ఏది యాక్చువల్ రియాలిటీ అండ్ దానిని మనం ఎలా నేర్చుకోవాలి? సో వీటన్నిటి గురించి మనం ఎవ్రీ 2 to 3 వీక్స్కి ఒక వర్క్షాప్ పెడుతూనే ఉన్నాము. అండ్ ఆ వర్క్షాప్ లింక్స్ మనం మన వాట్సాప్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూనే ఉన్నాము. బట్ ఇఫ్ మీలో ఎవరైనా ఆ కమ్యూనిటీలో లేకపోతే అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అందులో జాయిన్ అవ్వండి. సో మీకు ఎనీ వర్క్షాప్ మీకు యాక్సెస్ వచ్చేస్తుంది ఫ్రీగా, సంథింగ్ రిలేటెడ్ టు ఏఐ. ఓకే. సో ఫార్ మనం ఏఐ మీద వర్క్షాప్స్ చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మన ప్రొడక్టివిటీని బూస్ట్ చేసుకోవడానికి, మన లెర్నింగ్ని ఈజీ చేసుకోవడానికి మనం ఏఐని యూజ్ చేద్దాం. సంథింగ్ లైక్ ఏఐ టూల్స్ అనమాట. సో అందులో పార్ట్గానే నేను ఈ సిరీస్లో మీకు ఏఐ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. మన పనిని ఈజీ చేసేవి వెన్ వీఆర్ లర్నింగ్ చేసేటప్పుడు కానీ, డెవలప్మెంట్ చేసేటప్పుడు కానీ. ఓకే. సో అందులో ఫస్ట్ ఏఐ టూల్ వచ్చేసి మనం గిట్హబ్ మీద చూద్దాం. ఓకే. సో దిస్ ఈస్ gitfluence.com. సో నేను ఈ ఏఐ టూల్ చూశాను అండ్ దిస్ ఇస్ సో యూస్ఫుల్ అనమాట. సో ఇది ఎక్కడ మనకి యూస్ఫుల్ అవుతుందంటే, సపోజ్ మనం కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు కానీ ఆర్ నేర్చుకున్నప్పుడు కానీ, సో మనం గిట్హబ్ చాలాసార్లు యూస్ చేస్తుంటాం, రైట్? సో కొన్నిసార్లు మనం తెలియకుండా అన్వాంటెడ్ సిచ్యువేషన్స్లోకి వెళ్తాం. మేబీ సంథింగ్ ఏదో ఎర్రర్ వస్తుంది, అసలు అర్థమే అవ్వట్లేదు, గూగుల్లో చూసినా కూడా మనకు అది అర్థం అవ్వకపోవచ్చు. బట్ ఇదొక ఏఐ టూల్. ఇక్కడ మీరు మీ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, ఇట్ విల్ గివ్ యూ కమాండ్స్, రైట్? జనరల్గా కమాండ్స్ ఉంటాయి. కమాండ్స్ని చూసి మన సిచ్యువేషన్ డిస్క్రైబ్ చేసుకుంటాం. ఓకే, ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ బ్రాంచ్ బి ఇట్లా అని చెప్పి. బట్ ఇక్కడ మీరు సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ జనరేట్ ఏ కోడ్ ఫర్ యూ, లైక్ గిట్హబ్ కమాండ్స్. సో ఇప్పుడు నేను ఒక 5 ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అండ్ దెన్ మిగిలినవి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం, రైట్? సో ఇప్పుడు మన మైండ్లో ఒక బ్రాంచ్ క్రియేట్ చేద్దామని ఉంది. సో ఐ వాంట్ టు క్రియేట్ అ బ్రాంచ్ with the name home page code edit. Let's see. So git checkout -b and home. So and next I want to delete my branch. Final copy చేద్దాం. After merging ఇంటూ, సో ఇక్కడ నేను 2 సినారీస్ కలిపిస్తాను. లెట్స్ సీ ఏఐ ఎలా హెల్ప్ చేస్తుందో మనకి. మర్జింగ్ ఇంటూ మాస్టర్ బ్రాంచ్. సో గిట్ చెక్అవుట్ మాస్టర్ అండ్ గిట్ మర్జ్. సి ఎంటైర్ కమాండ్ ఇచ్చింది మీకు. సో ఇఫ్ మనం బ్రాంచ్ డిలీట్ చేయాలనుకుంటే ఐ వాంట్ టు డిలీట్ ద బ్రాంచ్. సో గిట్ బ్రాంచ్ -d బ్రాంచ్ నేమ్. సో నెక్స్ట్ ఇంకొకటి ఇద్దాం. సో ఐ వాంట్ టు సీ ఆల్ మై కమిట్స్ ద బ్రాంచ్. గిట్ లాగ్. ఐ వాంట్ టు మర్జ్ బ్రాంచ్ A to B అండ్ B to C. ఇప్పుడు చూద్దాం. గిట్ చెక్అవుట్ B C మొత్తం ఇచ్చింది. సో మనకున్న ఎలాంటి సినారియో అయినా సరే ఆటోమేటిక్గా ఇక్కడ మనం జస్ట్ డిస్క్రైబ్ చేస్తే ఇది కోడ్ కమాండ్స్ ఇచ్చేస్తుంది. సో నేను పర్సనల్గా చాలా యూస్ చేశాను దీన్ని అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ హెల్ప్ఫుల్ వెన్ యూ ఆర్ యాక్చువల్లీ డీలింగ్ విత్ గిట్హబ్ అనమాట. ఓకే. సో ఇది ఎక్స్ప్లోర్ చేయండి షూర్గా. నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ సో మీకు ఎవ్రీ వీక్ ఒక 3 to 4 ఇలాంటి ఏఐ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రీజన్, మనం ఇప్పటివరకు థియరీ చూసాం, రైట్, వర్క్షాప్స్లో. ఇక్కడి నుంచి మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఏఐ టూల్స్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి టూల్స్ ఎలా బిల్డ్ చేయాలో కూడా నేను నేర్పిస్తాను. ఓకే. సో ఇఫ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ ఇన్ఫర్మేటివ్ అనుకుంటే, సో దెన్ గివ్ ఏ లైక్,
కామెంట్. ఒకవేళ మీరు కొత్తగా ఏమైనా నేర్చుకున్నారు, ఇది లైక్ సంథింగ్ బాగుంది అనుకుంటే ప్లీజ్ కామెంట్ ఇట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్ టు అవర్ హాషింగ్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ గైస్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మంచి టూల్స్తో వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.